ఈ జట్టు కట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జేజేలు పలికాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ పల్లెలను స్వీప్ చేసే దిశగా దూసుకెళ్తుంది. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, 2 ఏళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రంలోని 4234 గ్రామ పంచాయతీలో తొలి విడత ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 2873 గ్రామ పంచాయతీలను అంటే 67% గెలుచుకోగా బీఆర్ఎస్ పార్టీ 1168 27.6%, బీజేపీ 189 కేవలం 4.5% విజయాలు దక్కించుకుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో దుమ్ము రేపే విజయాలు అందుకోవడంపై క్యాడర్ ఫుల్ జోష్లో ఉంది. ఆదిలాబాద్ నుండి ఖమ్మం దాకా అన్ని జిల్లాల్లో ఒకటే సీన్ అయితే రిపీట్ అయింది. కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్కు జయతి జై కొట్టారు. 2-3 విడతల్లోనూ ఈ కాంగ్రెస్ ఇదే ట్రెండ్ కొనసాగిస్తుందని, ఇంతకు మించి అనేలా ఫలితాలు ఉంటాయని నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నాయకత్వ పట్టిమకు, ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి పల్లెపోరులో విజయ దుందిబి మోగించింది. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి గ్రామ ప్రజలందరూ కూడా పట్టం కట్టిన పరిస్థితి. మొదటి విడతలో ఈ రకంగా ఉంది. 2-3 విడతల్లో మహాద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అంతకు మించి ఉండే సీన్ బాగా కనబడుతుంది. మరి తొలిసారిగా ఇలా క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళుతుంది. మరి కేవలం అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కేవలం 27.6%కి 1168 మాత్రమే గెలుచుకోగా బీజేపీ కేవలం 189 గెలుచుకొని 4.5%తో 3వ ప్లేస్లో నిలిచిపోయింది. మరి ఇప్పటికైనా ప్రతిపక్షాలు కొంచెం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంత నమ్ముతున్నారో, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని, ఆయన యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఎంత కోరుకుంటున్నారో మరొక్కసారి నిరూపితమైందనడానికి ఈ ఫలితాలు మనకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక సన్నబియ్యం, రైతు భరోసా, మహాలక్ష్మి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సన్నబియ్య పథకం ఓటర్ల మనసును గెలుచుకుంది. మహాలక్ష్మి పథకానికి, ఇందిరమ్మ చీరలకు మహిళలు జై కొట్టారు. మహిళల ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్ అన్నగా పడుతున్న శ్రమ మహిళలను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. ప్రతి మహిళను కోటీశ్వరాలు చేయాలన్న తపన, చదువుకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యం మంత్ర ముగ్ధులను చేస్తుంది. చరిత్రలో ఎవరూ చేయని రీతిలో రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, సన్నవడ్లకు బోనస్తో పాటుగా ధరణి వంటి కార్యక్రమాలు రైతుల మనసుల్లో నిలిచాయి. అన్నిటికీ మించి అందరివాడిగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతి కోసం పడుతున్న శ్రమ ప్రజలను జేజేలు పలికేలా చేసింది. ఉద్యోగాల భర్తీ, పారదర్శక పాలన, మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్కు మంచి విజయాన్ని అందించాయి. రేవంత్ ఏదైతే చెప్పారో ఎలక్షన్లకు ముందు సేమ్ అదే విధంగా ఆయన చెప్పిన మాటని, ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తన వంతు ప్రయత్నంగా మరి రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు దూసుకుపోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మరి మనకు తెలుసు, గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరి రాష్ట్ర ప్రజల మనసులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజల మనసులు, దేశ ప్రజల మనసులు, ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఎంతోమంది మనసులను గెలుపొందిన మరి అద్భుత వీరపటిమ గల నాయకత్వంగా మన రేవంత్ రెడ్డిని అందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి. కేవలం రేవంత్ రెడ్డి ఈ రకంగా చేయటం ద్వారా తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని రాజకీయ విశ్లేషకులు కావచ్చు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ తోడు ఈ రోజున మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇస్తున్న తీర్పు మొదటి విడతలో భాగంగా మరి ఫుల్ జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కూడా మరి కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీ వైపు మరి ఉండిపోయారనడానికి నిదర్శనం మనకి ఫలితాలను తెలుపుకోవచ్చు. మహాలక్ష్మి పథకం కావచ్చు, లేదంటే ఫ్రీ కరెంటు కావచ్చు, ఫ్రీ విద్యుత్ కావచ్చు, ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, ఏదైనా ఇచ్చిన మాటను మహిళలందరినీ కూడా కోటీశ్వరాలు చేస్తానని ఏదైతే ప్రతిజ్ఞ పూనారో సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు, మరి ఇప్పటి వరకు కూడా అదేవిధంగా మహిళల కోసం ఏదో ఒక రకంగా మేలు చేయడానికి మరి ముందుకు వెళుతున్నారు. ఇక రానున్న రోజుల్లో మరి 1-2 ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ 2 కూడా మరి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్
మరి అడుగులు వేస్తుంది. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల మనసును గెలుచుకున్నారు. మరి రానున్న వచ్చే 2 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతకు మించి విజయాలను నమోదు చేస్తుందని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది. ఈ ఒక్క దాంతో మాత్రం బీఆర్ఎస్కి అదేవిధంగా బీజేపీకి చాలా పెద్ద గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు మీరు దిగిపోండి, మీరు రాజీనామా చేయండి, మీకు పరిపాలన చేత కాదు,